ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మాఘమాసం ద్వాదశ రాశుల్లో చివరి రాశి 12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం మరి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్రం ప్రకారం. అలాగే రేవతి నక్షత్ర బలం ఎట్లా ఉన్నది, ఉత్తరాభద్ర వారి నక్షత్రం ఎలా ఉంది, అలాగే మీన లగ్నంలో పుట్టిన వారి జ్యోతిష్య బలం ఎలా ఉంది చూడు. జానకిరామ్ ప్రశ్న శాస్త్రం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం పర్సనల్ లైఫ్ చేసే పనిది ఇల్లుది జాగది భూమిది మనసులో కోరుకున్న విద్యది నమ్మిన పనిది పట్టుదలతో సాధించేది విజయాలు సాధించేది అడవపడ్డ యోగ బలంది స్త్రీ బలంలో ఎలా ఉంటుంది, అలాగే స్త్రీలకు పురుషులకు విద్య విషయంలో ఉద్యోగ విషయంలో నమ్మిన పనులు ఎలా ఉంటుంది, ధన విషయంలో రుణ విషయంలో గ్రహ విషయంలో చూడు. వారి పేరు మీద వచ్చిండండి జెండాపై కపిరాజు ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండు, బాలకృష్ణుడు వచ్చిండు వారి పేరు మీద. అలాగే సరస్వతి దేవత వచ్చింది వారి జాతక బలంలో. ముఖ్యంగా ఈ మీనరాశి వారి జాతకంలో చెప్పాలంటే కానండి ఆదాయం మాత్రం 14 ఉన్నది, ఖర్చు 8 రూపాయలు ఉన్నది, 6 రూపాయల ఫలితం ఉన్నది. సాయం చేసేవారు 4 ఉన్నారు, ఇబ్బంది పెట్టేవారు కూడా 4 ఉన్నారు. వీరి జాతక బలంలో చూడాలంటే గ్రహాల్లో చెప్పాలంటే వీరికి మాత్రం 6 గ్రహాలు మాత్రం అనుకూలంగా ఉన్నాయండి, 3 గ్రహాలు అనుకూలంగా లేవండి. ముఖ్యంగా మాత్రం ఎల్నాటి శని ప్రభావం చాలా ఉన్నదండి. కాబట్టి ఎల్నాటి శని ప్రభావం మూలంగా మాత్రం వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఏ పని చేసినా మాత్రం ముఖ్యంగా ఆంజనేయ స్వామి అలాగే రామాలయంలో పోయి సీతారామ ఆంజనేయ స్వామిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. వీరి నోటి అంట ఖచ్చితంగా ఎప్పుడు ఎనీ టైం మాత్రం రామ జయ రామ శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష అనే వాక్యం ఉండాలండి. ఆ శని ప్రభావం మాత్రం తగ్గే అవకాశం ఉంది, మనోధైర్యం పెరిగే అవకాశం ఉంది, ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆంజనేయ స్వామికి మాత్రం కానీ ఎర్రని సింధూరంతో మాత్రం పూజ చేయటం చాలా వరకు మంచిది. శనివారం మంగళవారం కానీ మాత్రం ఎన్ని వారాలు చేసినా పర్వాలేదండి. వాళ్ళు ఓపిక ఉన్నంతసేపు మాత్రం 10 నిమిషాలైనా సరే మాత్రం నిగ్రహంతో చేస్తే చాలా మంచిది. నాకున్న ప్రాబ్లమ్స్ తీరాలని, నాకు ధనం కావాలని, లక్షలు కావాలని, కోట్లు కావాలని, బిల్డింగ్ కావాలని కోరికలు కోరకుండా అండి నాకున్న ఈ చిక్కులు చికాకులు ఎన్ని వచ్చినా సరే వాటిని తట్టుకొని నిలబడి నేను అనుకున్నది సాధించేటట్టు ధైర్యమే ఆంజనేయ స్వామి అని దేవుడని మొక్కితే వాళ్ళకు మంచి జరిగే అవకాశం ఉన్నదండి. ముఖ్యంగా శ్రీకృష్ణుడు కూడా వచ్చిండు కాబట్టి వారి పేరు మీద చూడాలంటే ఎంతటి విపత్తు వచ్చినా కూడా మాత్రం ఆ శ్రీకృష్ణుడు తప్పించే అవకాశం ఉంటుందండి. వారి జాతక బలంలో సరస్వతి దేవత వచ్చింది అంటే వారు ఎంతటి కష్టాన్నైనా సరే మాత్రం వారి తెలివితేటలతో అధిగమించే యోగం ఉన్నదండి. ఈ మీనరాశి వారి జాతకంలో కుటుంబంలో అయితే ఇబ్బందులు తప్పవండి. భర్తకు లేదా భార్యకు లేదా భర్తకు అనారోగ్యాలు సూచనలు కలిగే అవకాశం ఉంటుంది. అలాగే సంతానంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాగే మగవారు కావచ్చు ఆడవారు కావచ్చు వివాహమైన వారు అత్తమాల సైడు తల్లిదండ్రుల సైడు ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి.